సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయం ఆవరణలో ఉన్న కారు అద్దం పగలగొట్టి నగదు, ఖరీదైన మద్యం సీసాలు అగంతకుడు ఎత్తుకెళ్లాడు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని బెల్లంకొండ సురేష్కు చెందిన సాయి గణేష్ ప్రొడక్షన్స్ కార్యాలయం ఉంది. గురువారం మధ్యాహ్నం బెల్లంకొండ తన బెంజ్ కారును కార్యాలయం ముందు నిలిపారు. శుక్రవారం ఉదయం చూడగా కారు ఎడమ వైపు వెనక సీటు అద్దం పగిలింది. లోపలుంచిన నగదు, ఖరీదైన మద్యం సీసాలు కనిపించలేదు. చోరీ ఘటనపై బెల్లంకొండ సురేష్ సతీమణి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ విషయం మీద ఇప్పుడు? ఎస్ కిషోర్, ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కార్యాలయం ముందు నిలిచి ఉన్నటువంటి బెంజ్ కారు నెంబర్ TS09EC3033 కారు వెనుక అయితే అద్దాన్ని పగలగొట్టి అందులో ఉన్నటువంటి 50,000 నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు ఒక అగంతకుడు దొంగతనం చేశారు. అయితే దీనిపైన బెల్లంకొండ సురేష్ భార్య పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రస్తుతం సీసీ కెమెరాల ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే 50,000 నగదు, 11 మద్యం సీసాలు, ఒక్కొక్క మద్యం సీసా చాలా ఖరీదైనని కూడా చెప్తున్నారు. అయితే అందులో ఎవరైతే బెల్లంకొండ సురేష్ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి ఇదంతా మొత్తం తెలిసే ఈ విధంగా ఘాతకానికి పాల్పడ్డాడు, లేకపోతే బయట దారికుండా వెళ్తున్నటువంటి వ్యక్తి కారులో ఉన్నటువంటి చూసి పగలగొట్టాడు అనేది ప్రస్తుతానికి పోలీసులు అయితే బయటపెట్టలేదు. కానీ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఒక చిన్న అద్దం పగలగొట్టి అందులో నుంచి బాటిల్స్ అన్ని కూడా మెల్లిగా తీసుకెళ్లాడంటే అక్కడ మొత్తం ఆ ప్రాంతానికి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే సాయి కిరణ్.